అధికారుల నిర్లక్ష్యం, సిబ్బంది మీద పర్యవేక్షణ లోపం, ప్రజల సహకారం లేకపోవడం కారణంగా స్వచ్ఛ భారత్లో విశాఖ ర్యాంక్ దిగజారిపోయింది. కేంద్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా నిర్వహించిన స్వచ్ఛ సర్వేక్షణ్ 2024 పోటీలో జీవీఎంసీ 9వ ర్యాంకుకి పడిపోవడం పట్ల ఆందోళన వ్యక్తమవుతోంది. గడిచిన 2 ఏళ్లు 4వ ర్యాంకును దక్కించుకున్న విశాఖకు సఫాయి మిత్ర సురక్షిత్ షేహర్ విభాగంలో మాత్రం మొదటి స్థానం రావడం విశేషం. ఐదు నెలల పాటు జీవీఎంసీకి పూర్తి స్థాయి కమిషనర్ లేకపోవడం వల్లే ఈ పరిస్థితి దాపురించిందని అధికారులు చెబుతున్నారు. క్షేత్రస్థాయిలో పారిశుద్ధ్య నిర్వహణ, డంపింగ్ యార్డుల్లో చెత్త రీసైక్లింగ్, సులాబ్ కాంప్లెక్స్ల నిర్వహణ విషయాల్లో ఆశించిన ఫలితాలను సాధించలేకపోవడమే అసలు కారణమనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. దేశంలోని నగరాలు, పట్టణాల్లో పరిశుభ్రతను పెంచేందుకు కేంద్ర ప్రభుత్వం 2016 నుంచి స్వచ్ఛ సర్వేక్షణ్ పేరుతో పోటీలు నిర్వహించడం తెలిసిందే. కొత్త కమిషనర్ కేతన్ గార్గ్ వార్డుల్లో పర్యటించి పారిశుద్ధ్యం మీద దృష్టి సారించారు. 2016లో దేశవ్యాప్తంగా స్వచ్ఛ సర్వేక్షణ్ పోటీలో 73 నగరాలు పాల్గొంటే జీవీఎంసీ 5వ ర్యాంకు దక్కించుకుంది. 2017లో 3వ ర్యాంకు వచ్చింది. 2018లో 7వ ర్యాంకు సాధించింది. 2019లో 23కి ర్యాంకు దారుణంగా పడిపోయింది. అలాగే 2020లో 8వ ర్యాంకు, 2021, 2023లో 4వ ర్యాంకు దక్కింది. అయితే 2024 పోటీలో 4588 నగరాలు పోటీ పడగా జీవీఎంసీ 9వ ర్యాంకుకు పడిపోవడం సర్వత్రా విమర్శలకు తావిస్తుంది. నగరంలో అన్ని ప్రాంతాల్లో ఇంటి నుంచే చెత్త సేకరణ జరుగుతోంది. మరి రోడ్లు, కాలువలు, గడ్డల్లో చెత్త ఎందుకు వస్తుందన్నది $1 మిలియన్ ప్రశ్న అనే చెప్పాలి. చాలా ప్రాంతాల్లో రోడ్ల మీదనే వర్షపు నీరు రోజుల తరబడి నిలిచిపోవడంతో దోమలు వృద్ధి చెందుతున్నాయని ఆందోళన వ్యక్తమవుతోంది. విశాఖలో పారిశుద్ధ్యం లోపించడం వల్ల సీజనల్ వ్యాధులు సోకి ప్రజలు ఆరోగ్య కేంద్రాల్లో వైద్యం కోసం వెళ్లాల్సిన దుస్థితి నెలకొంది. కాపులుప్పాడలోని డంపింగ్ యార్డులో 2025 జనవరి నాటికి చెత్త లేకుండా చేయాల్సి ఉంది. ఇంకా 20% పైగా చెత్త ఉండిపోవడంతో గార్బేజ్ ఫ్రీ సిటీ విభాగంలో కేంద్రం 5 స్టార్ ర్యాంకు సర్టిఫికెట్ మాత్రమే జారీ చేసింది. సూపర్ స్వచ్ఛ లీగ్ లో స్థానం దక్కించుకున్న విజయవాడ, గుంటూరు, తిరుపతి నగరాలతో పాటు స్వచ్ఛ సర్వేక్షణ్ లో జీవీఎంసీ కంటే మెరుగైన ర్యాంకులు సాధించిన నగరాలన్నీ జీఎఫ్సీలో 7 స్టార్ ర్యాంకులను దక్కించుకున్నాయి. అలాగే డోర్ టు డోర్ చెత్త సేకరణ నగరంలో 86%, తడి పొడి చెత్త విభజన 81% జరగడం, డంపింగ్ యార్డుకి చెత్తను తరలించే ప్రక్రియ 98% జరగడం, సులాబ్ కాంప్లెక్స్ పరిశుభ్రతలో 97%కే పరిమితం కావడం వంటి కారణాల వల్ల 10,000 మార్కులకు 9,336 మార్కులే రావడం జీవీఎంసీ కొంప ముంచిందనే చెప్పాలి. ఈ అవార్డు కేటగిరీలో మనకు ఫస్ట్ ర్యాంక్ వచ్చింది కాబట్టి జనరల్ కేటగిరీలో అవార్డు రాకూడదు. ఎందుకంటే 1 సిటీ 1 అవార్డు అనే ఉద్దేశంతో 9th ర్యాంక్ లో పెట్టడం జరిగింది తప్పితే మనం ఏదో వాళ్ళకంటే తక్కువనో లేకపోతే పారిశుధ్యం మనం సరిగ్గా పట్టించుకోకపోవడం వల్ల ఇలా వచ్చిందనో, కమిషనర్ గారు లేకపోవడం వల్ల మనం ఈ అవార్డు అనేది క్వాలిఫై అవ్వలేదనో దయచేసి మీరెవరో అలాగా తలుచుకొని మన వర్కర్స్ ని కించపరిచేటట్టుగా మాట్లాడొద్దని మనవి చేస్తున్నాం.